తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా? ఒకవేళ క్షేమంగా లేకపోతే కలవరపడకండి. ఎప్పటికైనా ఎన్నటికైనా నీవు ఆరాధించే దేవుడు తప్పకుండా నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కన్నీళ్ళు, కలవరం, దుఃఖం, ఆవేదన, ఆర్తధ్వని ఇవన్నీ కొంతకాలమే. ఏనాటికైనా కృపాక్షేమాలే నిన్ను వెంబడిస్తాయి. ఈ భూమి మీద నువ్వు క్షేమంగా బ్రతుకుతావు, పరలోకంలో యుగాయుగాలు క్షేమాన్ని అనుభవిస్తావు. ఇంత ఖచ్చితంగా ఎలా మీరు చెప్తారన్నా అని అంటారా? తమ్ముడా, చెల్లి, నీవు ఆరాధించే దేవుడు క్షేమానికి ఆధారుడు. క్షేమానికి ఏ దేవుడు ఆధారుడో ఆ ఆధారాన్ని నువ్వు పట్టుకున్న తర్వాత ఈ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు? ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు క్షేమంగానే ఉంటావు. నీ పిల్లల పిల్లలు క్షేమంగా ఉంటారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచిది. ఈరోజు శుక్రవారం కదా, నేను కువైట్ దేశానికి వచ్చాను. కువైట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ స్క్రీన్ మీద కనపడుతున్న స్థలాల్లో ఆరాధనలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సోమవారం భీమవరం దగ్గర కోమటి తెప్ప వస్తున్నాను. మంగళవారం భీమవరం వస్తున్నాను. గురువారం, శుక్రవారం గంగావతి ప్రాంతానికి వస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. దివ్యమైన సందేశం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? బైబిల్లో చక్కటి మాట మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నా హృదయం రేపబడి ఈ వర్తమానం మీతో పంచుకుంటూ ఉన్నాను. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచన చివరి భాగం నుండి, దేవునిని అడగనందున మీకేమీ దొరకదు, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. విన్నారా? భక్తుడైనటువంటి యాకోబు. ఎవరయ్యా ఈ యాకోబు గారంటే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారి తమ్ముడు అని చరిత్రకారులు చెప్తారు. ఈయన మహా గొప్ప ప్రార్థనాపరుడు. ఆ కాలపు క్రైస్తవ్యం ఈయనేమని పిలిచేదో తెలుసా అండి? ఒంటె మోకాళ్ళు కలిగిన వాడు అని పిలిచేవాడు. ఒంటె మోకాళ్ళు పదే పదే మోకరించడాన్ని బట్టి మోకాళ్ళ ప్రాంతంలో కాయలు కాసి ఉంటాయి కదా. ఈ యాకోబు భక్తుడు కూడా పదే పదే మోకరించి ప్రార్థన చేసి చేసి ఆ మోకాళ్ళు కాయలు కాసాయట. ఒంటి మోకాళ్ళు కలిగిన ప్రార్థనాపరుడు ఈ భక్తుడైన యాకోబు. ప్రార్థన వ్యక్తిగతంగా అనుభవించి ప్రజలతో చెప్తారు, దేవునిని అడగనందున మీరేమీ పొందుకోలేకపోతున్నారు. ప్రయాసపడుతున్నారు, పరిగెత్తుతున్నారు, పోరాడుతున్నారు. ఇవన్నీ అవసరమే. వీటితో పాటు దేవుని సన్నిధిలో మీకు ప్రార్థనా జీవితం లేకపోవటాన్ని బట్టి మీరేమీ పొందుకోలేకపోతున్నారు. మాట్లాడతాడు. తమ్ముడా, చెల్లి, కష్టపడుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, చదువుతున్నావు,
ప్రయాసపడుతున్నావు, కుటుంబాన్ని ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలని అహోరాత్రులు నిద్రమాని పోరాడుతున్నావు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేని స్థితిలో నీ జీవితం అయిపోయిందా అంటున్నావు. అవునన్నా, నా పరిస్థితి అదే. రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్నా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నా బ్రతుకు అయిపోయిందన్నా, ఎందుకో నాకు కారణం అర్థం కావట్లేదన్నా అని అంటావా? ప్రయాసపడ్డావు, ప్రయాసానికి తగినట్లుగా ప్రార్థన చేసావా? తమ్ముడు, మిమ్మల్ని కష్టపడ్డావు, కష్టానికి తగినట్లుగా కన్నీళ్లు కార్చావా? వారు దేవునిని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోవటానికి కారణం దేవునిని అడగకపోవటాన్ని బట్టేనేమో. ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సుమి, ఈయన అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఎస్ అడుగు వాటికంటే, ఎస్ ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. ఈ రోజు నుండి తమ్ముడా, నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో, నీ కన్నీటి బలిపీఠాన్ని కట్టుకో, నీ ఉపవాస బలిపీఠాన్ని కట్టుకో. అలా నువ్వు కట్టుకోగలిగితే నువ్వు అడిగిన దానికంటే మరి ఎక్కువగా నువ్వు పొందుకోగలుగుతావు. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, అన్నయ్య అడిగాను, అన్నయ్య అడిగినా నేను పొందుకోలేకపోయాను, మరి నా సంగతి ఏంటి అని అంటారా? అయితే నువ్వు అడిగేది ఏది దురుద్దేశంతో అడగొద్దు, నీ భోగేచ్ఛల నిమిత్తం అడగొద్దు. నువ్వు అడిగే ప్రతి దానిలో నిస్వార్థత కనపడాలి, త్యాగపూరితమైన ఆలోచనలు కనపడాలి. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటప్పుడు నీ ఉద్దేశాన్ని చూస్తాడు. దురుద్దేశంతో అడిగితే ఎన్నో మనం కోల్పోతాం. దురుద్దేశంతో అడగకుండా సదుద్దేశంతో అడగాలి. ఎలా? హన్నమ్మ తల్లి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా అని. ఆ ప్రార్థనలో స్వార్థం కంటే త్యాగం ఎక్కువ ఉంది, తెలుసా మీకు? ఆ ప్రార్థనలో తన క్షేమం కంటే ప్రజల క్షేమం ఎక్కువగా ఉంది. ఎందుకు మగబిడ్డని అడిగింది? చాలామంది అంటారు, అయ్యగారు మగబిడ్డ పుట్టాలి, మగబిడ్డ పుట్టాలి, వంశవృక్షం కదా అయ్యగారు. చాలామంది అమాయకంగా ఆడపిల్లలు వద్దంటారు. నేనంట, బిడ్డలారా, ఎప్పుడైనా మీ భార్య గర్భవతి అయితే అడగటం తప్పని నేను అనను. ప్రభా, నేను ఆశపడిన దానికంటే నీ చిత్తంలో ఎవరో, నీ చిత్తంలో ఉన్న బిడ్డ నాకు దయచేయని ఆయన చిత్తానికి శిరస్సు వంచడానికి మించిన భాగ్యం ఏదీ లేదు. దేవుడు మగబిడ్డలనిచ్చినా ఆడబిడ్డలనిచ్చినా అది దేవుని కృపే. ఎప్పుడు ఆడబిడ్డలను చిన్న చూపు చూడొద్దు. కొంతమంది చూడండి, అయ్యో ఇద్దరు ఆడపిల్లలేనా? ఈ దరిద్రపు మాటలు క్రైస్తవ బిడ్డలు నోట ఉండకూడదు. అయ్యో అది ముగ్గురిని ఆడపిల్ల. ఇలాంటి దరిద్రపు మాటలు దేవుని బిడ్డలు నోట రాకూడదు. ఫిలిప్పికి ఎంతమంది కుమార్తెలు? 4. కానీ అద్భుతం తెలుసా? 4 కన్యకలుగా పెంచాడట తండ్రి. 4 ప్రవచించువారట. బా, ఆడబిడ్డలా మగబిడ్డలా ప్రభువులో నువ్వు పెంచితే అంతకు మించిన ధన్యత ఏమీ లేదు. ఇంతకీ ఈ బిడ్డ మగబిడ్డను ఎందుకు అడిగిందో తెలుసా? తన వంశవృక్షం కొరకు కాదు. షిలోహు మందిరంలో చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫినెహాసు హోఫ్నీను దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. అయ్యా, నాకు మగబిడ్డనిస్తే వాడిని నీ సేవకిస్తానయ్యా, ఓ మంచి బిడ్డగా పెంచి నీవిచ్చిన బిడ్డను నీకే కానుకగా ఇస్తానయ్యా, వాడు నమ్మకమైన యాజకుడిగా బ్రతికేటట్లుగా వాడి కొరకు ప్రార్థన చేస్తానయ్యా, వాడు నమ్మకంగా దేవుని సేవ చేస్తాడయ్యా అని దేవుని మందిరపు అవసరత ఎరిగి, నేనంట దేవుని అవసరత ఎరిగి, ఈ మాట వినండి, ఏమన్నాను? దేవుని అవసరత ఎరిగి ఆ తల్లి ప్రార్థన చేసింది.
అద్భుతం. ఆ తల్లి ఆశ దేవుడు తీర్చాడు. సమూయేలునిచ్చాడు. ఇచ్చిన బిడ్డను దేవునికే ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశారు? 5 పిల్లల్ని ఇచ్చాడు. ఎరుగుదరా మీరు? ఒక బిడ్డను అడిగితే మొత్తం 6 బిడ్డలను ఇచ్చాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు దయచేశాడు. చెల్లి, గర్భద్వారం మూయబడిందా? అడుగు. ఓ దైవజనుని నా కడుపును పుట్టించయ్యా, వాడిని సేవకిస్తా. ఓ కుమార్తె నా గర్భాన్ని పుట్టించయ్యా, ఆ బిడ్డను నీ పనికి ఉపయోగపడేటట్లుగా చేస్తా. యేసు నామం పేరిట మూయబడిన ద్వారం ఈ దినం తెరవబడునుగాక. ఆమేన్. మూయబడిన ఉద్యోగ ద్వారం యేసు నామములో తెరవబడునుగాక. మూయబడిన ఆశీర్వాదపు ద్వారం యేసు నామములో నా దేవుడు తెరుచునుగాక. చెప్దాం ఆమేనని. ఆమేన్. అయితే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే త్యాగపూరితమైన మనస్సును దేవుడు చూస్తాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఓ యవనస్తుడు బుల్లెట్ అడుగుతున్నాడు. బుల్లెట్ అడిగేటప్పుడు దేవుడు ఉద్దేశం చూస్తాడు. వీడికి బుల్లెట్ ఎందుకు? ఆడి మనసు లోపట, నాకే గనక బుల్లెట్ ఉంటే మా వీధి చివర బుల్లెట్ కిక్కు కొట్టి డుగ్ 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 అని బండి మీద పోతూ ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ వచ్చి నన్ను చూసి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే, అబ్బా ఆ కిక్కే వేరు కదా దేవా, నాకు అర్జెంటుగా నాకు బుల్లెట్ ఈ ప్రభువా. వీడి ఆలోచనతో ప్రార్థన చేశాడు అనుకో, ఆడుకున్న సైకిల్ కూడా తీసేస్తాడు దేవుడు. అట్లా కాకుండా, దేవా ఒక వాహనం ఉంటే కుటుంబ సమేతంగా నీ మందిరానికి వెళ్తానయ్యా. వాహనం ఉంటే ఒక ఆదివారం కాదయ్యా, వీక్లీ ప్రేయర్స్ అప్పుడప్పుడు సువార్త కోటికలు పెడితే వెళ్తానయ్యా. నా వాహనాన్ని నీ పరిచర్యకు వాడతానయ్యా అని ప్రార్థించి అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. ప్రభా నాకు మంచి జీతం పెంచు, అడుగు, తప్పులేదు. మంచి హైక్ అడుగు, తప్పులేదు. ఎందుకు హైక్ ఇవ్వాలి? దశంభాగంతో ఆపనయ్యా, 20% నీ సేవకిస్తానయ్యా అను. 25% నీ సేవకిస్తానయ్యా అను. నువ్వు ఇచ్చే కొద్దీ నీ రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లుతానయ్యా అను. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే. ఆ రాత్రి దేవుడైన యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనా నీకేం కావాలి అన్నాడు. చిన్నపిల్లడు సొలొమోను. నీ దేవుడు పెద్దోళ్ళ ప్రార్థనే వింటాడు అని అనుకోకు. పొదలో ఉన్న చిన్నవాడైన ఇస్మాయిలు ప్రార్థన వినలేదా? తమ్ముడా, నీ ప్రార్థన దేవుడు వింటాడు. గొప్ప గొప్ప పాస్టర్ల ప్రార్థనే వింటాడు. వాళ్ళెవరో తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఎక్కడికో నువ్వు పరిగెత్తకో. నువ్వు ఉన్న చోటును మోకరించి ప్రార్థన చేస్తే పిలవగా ఎస్ నేనున్నాను అని ఉత్తరమిస్తాడు ఆయన. గొప్ప సేవకుడు ప్రార్థన చేస్తేనే వింటాడు అని అనుకోకు. చిన్నవాడు ఇస్మాయిలు ప్రార్థన వినలేదా? ఎస్, చిన్నవాడు సొలొమోను ప్రార్థన వినలేదా? వారి ప్రార్థన విన్నవాడు నీ ప్రార్థన కూడా తప్పకుండా వింటాడు. రాత్రి ప్రత్యక్షమై సొలొమోనా నీకేం కావాలి కోరుకో అన్నాడు. సొలొమోను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ ప్రజలు, నీవు కోరుకున్న ఈ ప్రజలను పరిపాలన చేయటానికి నాకు జ్ఞానం దయచేయ్యా. విన్నారా? విన్నారా ఈ మాట? నాకు జ్ఞానం దయచేయ్యా. ఆ ప్రార్థనకు దేవుడు ఆశ్చర్యపోయాడు. నా ఆస్తి విస్తరించయ్యా అనలా, నా రాజ్యం విస్తరించయ్యా అనలా, నా వెండి బంగారాలు విస్తరింపచేయ్యా అని అనకుండా అడిగిన మాట చూడండి. నీ ప్రజలను పరిపాలన చేయటానికి జ్ఞానం దయచేయి. దేవుడు ఆ ప్రార్థనకు అబ్బురుపడి నువ్వు ఐశ్వర్యం అడుగుతావు అనుకుంటే అడగలా. నువ్వు అడగకపోయినా జ్ఞానం ఇస్తా. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, ఘనత,
ఏమీ కావలసిన ఒకటి అడిగితే అదనంగా 3 దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు తెలుసా? వారి ప్రార్థనలో దురుద్దేశం లేదు, స్వార్థం లేదు, సదుద్దేశంతో ప్రజల క్షేమము నిమిత్తం అడిగారు గనుక ఆకాశపు వాకిళ్ళు విప్పి వారి ఆశ దేవుడు తీర్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓ రోజు రెనల్ బాంకే గారు అలా సముద్ర తీరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆఫ్రికా ఖండంలో కష్టపడి సేవ చేస్తున్నాడు. తినటానికి తిండి లేని పరిస్థితి. చాలా శ్రమలు కోర్చి ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తూ ఉంటే మెల్లదైన దేవుని స్వరం వినబడుతుంది. బాంకే, ఎస్ లార్డ్, నువ్వెంతో కష్టపడి సేవ చేస్తున్నావు కదా, నీ కష్టాన్ని నేను మెచ్చా. నీకు $10 లక్షల ఇవ్వాలని ఆశపడుతున్నా. కావాలా $10 లక్షల? వెంటనే అన్నాడట, దేవా నాకు $10 లక్షల వద్దు, కానీ 10 లక్షల మంది ఆత్మలు ఇవ్వవా? 10 లక్షల మంది ఆత్మలకు తండ్రిగా నన్ను నిలవబెట్టవా? ఆ మాటకు దేవుడు మంత్రముగ్ధుడై, ఆ మాటకు దేవుడు ముచ్చటపడి ఆ దైవజనుణ్ణి 70 లక్షల మంది ఆత్మలను తన సువార్త ద్వారా రక్షించేవాడిగా, దరిదాపుగా కోట్ల మందిని ప్రభు తట్టు త్రిప్పిన ఓ ధ్రువతారుగా దేవుడు ఆ దైవజనుని వాడుకున్నాడు. చూసారా? స్వార్థం లేదు, దురుద్దేశం లేదు, భోగేచ్ఛల నిమిత్తం కాదు వాళ్ళు ప్రార్థన చేసింది. ఏది ప్రార్థన చేసినా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతిదీ నీకు ఉపయోగపడేటట్లుగా నేను చేసుకుంటానయ్యా అని వాళ్ళ ప్రార్థనలో త్యాగం ఉంది, సదుద్దేశంతో అడిగారు. ఒకసారి నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు ఒక సహోదరి, ఆ సహోదరి పేరు సాల్మన్ ఎలిజబెత్ క్లారెట్, గుంతకల్ ప్రాంతం నుంచి మంచి భక్తి కలిగిన బిడ్డలు. నిజంగా ఆ బిడ్డలు మాట్లాడిన మాట ఇప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగుతుంది. ఒకే ఒక కొడుకు వాళ్ళకే, ఏరోన్ డేవిడ్. సరే, నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటప్పుడు జూమ్లో ఆ తల్లి చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుతా, నా కొడుకు డాక్టర్ అయితే పేద బిడ్డలకి సేవ చేపిస్తానయ్యా, పేదవాళ్ళకి వైద్యం చేసేటట్లుగా నా కొడుకును పెంచుతానయ్యా, నా కొడుకుకి నీట్లో సీటు వచ్చేటట్లుగా ప్రార్థన చేయ్యా అంది. మొత్తానికి ప్రార్థన చేశాం. దేవుని చిత్తం ఏంటో తెలీదు, చాలామంది కొరకు ప్రార్థన చేసాం, కొంతమందికి వచ్చినాయి, కానీ ఈ బాబుకు రాల. ఆ రాని పరిస్థితుల్లో ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆ సహోదరి ఎలిజబెత్ క్లారెట్ గారు, బ్రదర్ సాల్మన్ రాజు గారు వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? పర్లేదు పాస్టర్ గారు, రాకపోయినా పర్వాలేదు, జస్ట్ మా బాబు కంటే ముందు సీటు వచ్చి మా బాబుతో ఆగిపోయింది, మేమేం బాధపడలేదు అయ్యారు. మా బాబు కంటే ముందున్న బాబు ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకోగలిగే ఆర్థిక సామర్థ్యత లేదేమో, వాళ్ళకి రావటమే మంచిదిలే అయ్యా, మా బాబుకి వాళ్ళు కాకపోతే రేపు ఇస్తాడు దేవుడు అని ఎంత కూడా బాధపడకుండా వాళ్ళు అన్న మాట నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ప్రార్థన చేశాం. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ రాశాడు. అద్భుతం, నీట్లో మంచి స్కోర్ దేవుడిచ్చి నెల్లూరులో ఎంబీబీఎస్ సీట్ అనుగ్రహించాడు. ఇప్పుడు చదువుకుంటాడు. ఆ తల్లి ప్రార్థన దేవుడు వినటానికి నాకు అక్కడ అనిపించింది, నా కొడుకు రాలా, వాళ్ళకు వచ్చింది, వీళ్ళకు వచ్చిందని ఎవరిని చూసే తాను అసూయ పడకుండా, పర్వాలేదయ్యా మా బాబు కంటే ముందున్న అబ్బాయి ఏమో ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకోలేడేమో, పేద బిడ్డేమో, వాళ్ళ అమ్మ నాన్న చదివి, ఆవిడ మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఎంత మెచ్యూర్డ్ పర్సన్ రా. బిడ్డలారా, ఎప్పుడు నీ ప్రార్థనలో దురుద్దేశంతో అడగొద్దు, భోగేచ్ఛల నిమిత్తం అడగొద్దు, త్యాగపూరితంగా అడుగు. నువ్వు అడిగింది ఏదైనా, అది ఆకాశమంత ఎత్తైనదైనా, ఊర్ధ్వలోకమంత లోతైనదైనా నీ వాకిటి దగ్గర దేవుడు పడేస్తాడు. అడుగు
సదుద్దేశంతో త్యాగపూరితంగా అడుగు. అడిగిన ప్రతి దానికి నువ్వు జవాబు యేసు నామములో పొందుకొందువుగాక. అడిగిన దానికంటే మరెక్కువగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. అడగండి. మీరు అడిగే ప్రతి దాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. వారి పెదవుల నుండి బయలుదేరే ప్రార్థన మానక మీరు అంగీకరించుదురుగాక. ఏ తల్లి ఈ సమయంలో ఏ విషయమై, ఏ తండ్రి ఏ విషయమై ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు అడిగింది మీరు ఇచ్చినందుకు స్తోత్రం. అడిగిన దానికంటే మరెక్కువగా దయచేసినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.